తెలంగాణలో సీఎం ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని విజయోత్సవాల పేరిట ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రజాధనంతో ఫ్రీగా ఎన్నికల ప్రచారం చేశారని, ప్రచారంలో అధికారులు కూడా పాల్గొన్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ప్రజాపాలన పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తూ ఎంసీసీ 13, 27ని ప్రధానంగా మరి ఉన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా పదవిని అనుభవిస్తూ ఎన్నికల కోడ్ను ఈ యొక్క నియమావళిని పాటించాలనేటువంటి కనీస సోయి ఉందా లేదా? తెలంగాణ ప్రజలను వంచి తెలంగాణ ప్రజలకు ఏం నిలవన లెక్క ఆయన తీరు ఉందా? ఒక అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటన విజయోత్సవాల పేరిట పర్యటన జరుపుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజాపాలన విజయోత్సవాలని పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆయన కార్యక్రమాలు పెట్టుకున్నాడు. చాలా సంతోషం. అతను 2 ఏళ్ళు ఆయన ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో తను మరి ప్రజాపాలన పేరిట విజయోత్సవాలు చేసుకోవచ్చు, ఆయన ఏదన్నా చేసు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఆయన ఇష్టం, ఆయనను ఎవరు వద్దంటలేరు.